ప్రియులారా, మనం వాక్య భాగంలో ప్రభు సహాయం ద్వారా 30వ అధ్యాయము మనము చదువుకున్న మొదటి భాగంలో మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. దానికి ముందు 30వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6, 18, 19 వచనాలు చదువుకుందాం. 6, 18, 19. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. 18, 19. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన దయగలిగిన తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఘనమైనటువంటి సమయం కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మొదటి వర్తమానం విషయంలో మీరు సహాయం చేస్తూ వచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభా. రెండవ వర్తమానం కోసము మీ వైపు నా కనులెత్తుచున్నాను, సహాయం చేయండి ప్రభా. నేను వట్టివాడను, నిమిత్త మాత్రుడను, వాక్యము మీది, ప్రజలు మీవారు, నేను ప్రభ బలహీనుడను. మీ వాక్య బలము చేత నన్ను నిలబెట్టండి. నీ ప్రజలు ఏ ఆకలి దప్పులతో వచ్చారో మీరు ఎరిగి మీరు సిద్ధపరిచిన శ్రేష్టమైనటువంటి ఆహారం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమయాన్ని దీవెనకరముగా మాకు చేయండి ప్రభా. దేవా, ఓడిపోయిన మమ్మలను బలపరచడానికి నాయన మీరు సిద్ధపరిచినటువంటి పరలోకపు మన్నా కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మీరే సహాయం చేయండి ప్రభా. దేవా, మీ కరుణ కలిగిన హస్తాలకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. మీ బిడ్డల కొరకై నన్ను నిలబెట్టినారు, మీకు స్తోత్రాలు తండ్రి. మీరే సహాయం చేయండి. దావీదు సమస్తమును ఎలాగూ సంపాదించుకున్నాడు, ఏదీ తక్కువ కాకుండా సమస్తాన్ని సంపాదించుకున్నట్లు ప్రభా మేము చూస్తున్నాం. మా జీవితంలో కూడా ఎన్నో కొరతలు, కొదువులు, ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. మీ సన్నిధికి మేము వచ్చినప్పుడు ఏదీ తక్కువ కాకుండా మేము కూడా సమకూర్చుకోవడానికి మీరు సిద్ధపరిచిన శ్రేష్టమైనటువంటి అనుభవాల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా చేయమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఒకసారి బైబిల్ స్టడీలో ఈ అబ్రహాము గారి గురించి ఒకసారి నేను ఈ సంవత్సరంలో మరి ఆదివారం నాడు నేను ప్రభు మరి దినాన మీద మధ్యకు వస్తానో రాను అని ఒకరోజు బైబిల్ స్టడీలో పంచుకున్నాం. దావీదు సమస్తమును సంపాదించుకోవడానికి హేతువేంటి, మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నామో, దావీదు ఏదీ తక్కువ కాకుండా తన వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో కానివ్వండి, రక్షణ జీవితంలో మరి అన్నిటినీ ఏదీ తక్కువ కాకోకుండా గొర్రెల దొడ్డులో ఉన్న వ్యక్తి దేవుని మందిరము కట్టడానికి లక్షల మణుగుల బంగారమునేంటి, వెండినేంటి, వస్తువులను, పదార్థాలనేంటి, అలాగే తన యొక్క జీవితంలో పేరు ప్రఖ్యాతులను, ఘనతను సంపాదించుకోవడానికి కారణము ఒక 4 అంశాలు మాట్లాడుకున్నాం. అంటే బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి వినుంటారు కాబట్టి. ఎలాగ సంపాదించుకున్నాడంటే దావీదు తన జీవితంలో 4 రకాలైనటువంటి ధ్వనులను కలిగి ఉన్నాడని. రోదన ధ్వని, విజ్ఞాపన ధ్వని, మనవుల ధ్వని, గంభీరమైనటువంటి స్తుతి ధ్వని దావీదు గారు కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. మన జీవితంలో ఏ ధ్వనులు లేవు, మన జీవితంలో రోదన ధ్వని లేదు. యేసు ప్రభువారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోనూ, కన్నీళ్లతోనూ, విజ్ఞాపనలతోనూ తండ్రికి ఆయన సమర్పించాడు. కాబట్టి యాచనలతోనూ ఆయన అంగీకరించబడినట్లు హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. రోదన ధ్వని, ఆ ధ్వని దావీదు సంపాదించుకున్నాడు. అందుకనే ఆయన దేవుని సన్నిధిలో అంగీకరించబడ్డాడు.
దావీదుని గురించి దేవుడు ఏమన్నాడమ్మా, ఇతడు నా చిత్తానుసారుడు, ఇతడు నా ఇష్టానుసారుడని దేవునికి అంగీకారముగా జీవించాడు. తరువాత దేవునిని కీర్తనలు ఎత్తి 10 తంతుల సన్నని తంతుల సితార్లతోనూ దేవుని స్తుతిస్తూ గంభీరమైన స్తుతిధ్వనులు తన యొక్క జీవితంలో కడిగి ఉన్నాడు. ఎందుకంటే తన పితరులు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు వారి యొక్క హృదయాలలో సణుగుడు ధ్వని ఉంది. సణిగి సంహారకుని చేతులు చిక్కి చనిపోయారని దావీదుకు తెలుసు. అందుకనే తన హృదయంలో సణుగులు కానీ గొణుగులు కానీ రాకోకుండా స్తుతిధ్వనిని కలిగి జీవించాడు, రోదన ధ్వని కలిగి జీవించాడు. తరువాత విజ్ఞాపన ధ్వని, తరువాత దేవునికి విన్నపము చేసుకునే మనవల ధ్వనిని కలిగి దావీదు జీవించాడు. ఈ 4 ధ్వనులు దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి కన్నీటితో ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు దావీదుకు ఏది కూడా ఇవ్వకోకుండా దేవుడు ముందుకు వెళ్ళలేదు. అందుకని దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు అని ఆ బైబిల్ స్టడీలో మనము మాట్లాడుకున్నాం. ఇంకా దావీదు ఏది తక్కువ కాకోకుండా ఈ లోకంలో జీవించడానికి ఏంటి, ఈ లోకంలో మరి బ్రతకడానికి ఏంటి, మరి పరలోకంలో ఏంటి, అన్ని విషయాలలో ఈ లోకమందేంటి, పరసంబంధమైన వాటి విషయంలో ఏందేమి, ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు అని మనము చదువుతూ వచ్చాం. సమూయేలు మరి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో దావీదు ఏది తక్కువ కాకుండా సంపాదించుకున్నాడు. మరి మనం చూసినట్లయితే రక్షించబడ్డాము. మనం కూడా దావీదైతే సమూయేలు చేత అభిషేకించబడి దేవుని ఆత్మ దిగి వచ్చింది. మనల్ని అయితే సమూయేలు కాదు కానీ రక్షకుడైన యేసుక్రీస్తు వారు ప్రేమించి ఆయన తన స్వరక్తముతో మనలను అభిషేకించి నాయనా తండ్రి అని మొరపెట్టి ఆత్మను మన హృదయంలో ఉంచి ఆయన మనలను విమోచించాడు. మరి దావీదైతే సమూయేలు చేత అభిషేకించబడి సమస్తాన్ని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనము విమోచించబడి రక్షించబడి అభిషేకించబడిన మనము మన జీవితంలో ఎందుకు కొదువులు కలిగి కొరతలు కలిగి దుఃఖాలతో జీవిస్తున్నామంటే చాలా ధ్వనులు మన జీవితంలో లేవు. పనికిరాని ధ్వనులు, వ్యర్థమైన ధ్వనులు, వ్యర్థమైన మాటలు ఎన్నో ఉన్నవని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దావీదు ఏమేమి సంపాదించుకున్నాడు, కొన్ని విషయాలు మనము ధ్యానించినట్లయితే రండి. దావీదు ఏమేమి సంపాదించుకున్నాడు, ఇంకా మిగిలిన విషయాలు మనము చూసినట్లయితే రండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము ఒకసారి చూడండి అమ్మా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము మీరు అక్కడ గమనించినట్లయితే దావీదు మరి అక్కడ ఒక మాట, చక్కటి మాట మనము గమనించినట్లయితే అబ్రహాము పొందిన ఆశీర్వచనాలను దావీదు సంపాదించుకున్నాడు. 22వ వచనం, 33వ అధ్యాయము 22వ వచనం. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. ఈ మాట దేవుడు దావీదుతో పలికినట్లు ఎక్కడా లేదు. ఈ మాట మనము చూసినట్లయితే 15వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు చెప్తాడు, అబ్రహామా బయటికి రా. రాత్రిపూట దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షపరుచుకొని అబ్రహామా గుడారముల నుంచి బయటికి రా అని పిలిచి పైన ఆకాశ నక్షత్రాలను చూడు, లెక్కబెట్టు. లెక్క పెడతావా? నువ్వు లెక్క పెడితే నీ సంతానం అలాగే ఉంటుంది అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముతో దేవుడు ఆకాశ నక్షత్రములే సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదములను, అబ్రహాము పొందినటువంటి మరి ఆ ఉన్నతమైనటువంటి వాగ్దానాలను దావీదు జీవితంలో దావీదు సంపాదించుకున్నాడు. నా సేవకుడైన దావీదు సంతానమును నేను విస్తరింపచేస్తాను, ఎలాగూ ఆకాశ నక్షత్రముల వలె. పోయినసారి కూడా నేను ఈ మాట చెప్పాను. దేవుని యొక్క వాగ్దానాలు మితిలేనివి, ఎన్నో గొప్పవి. కానీ ఆ వాగ్దానాలు, ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు ఎవరి ద్వారా నేను నెరవేర్చాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆనాడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, ఇస్సాకును చూశాడు. ఇస్సాకులో నుండి 12 మరి ఇద్దరు వచ్చారు. యాకోబుల నుంచి 12 గోత్రికులు, మరి వారిలో నుంచి లెక్కకు ఆకాశ నక్షత్రాల వల్లే వచ్చారు. కానీ వారంతా రాలిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. కానీ దేవుడు దావీదు ద్వారా
తన వాగ్దానమును, అబ్రహాముకిచ్చిన వాగ్దానములను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఒక మాట అంటున్నాడు, దేవుడి గట్ట యోగ్యులు లభిస్తే అద్భుతాలు చేసుకుంటాడంట. యోగ్యులు ఎవరుంటారు? నా వాగ్దానాలు నెరవేర్చడానికి, వారి పక్షాన నేను కార్యాలు చేయడానికి యోగ్యుడు ఎవడుంటాడని దేవుడు వెతుకుతూ ఉన్నాడట. అందుకని ఆయన ఆకాశము నుంచి తొంగి చూస్తున్నాడు. ఎవరు యోగ్యంగా ఉంటారో వారి ద్వారా ఆయన నిబంధన మనం చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు భూలోకాన్ని చూస్తే అంతా చెడిపోయిందట, అందరూ చెడిపోయినారట. కానీ ఒక వ్యక్తి, ఎవరమ్మైనా? నోవహు దేవుని సన్నిధిలో ఎలాగున్నాడమ్మా? నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుడు ఈ దినాల్లో కూడా మనల్ని చూస్తున్నాడు. ఎవరి ద్వారా నా వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. 100 సంవత్సరాల క్రితము ఆయన చూసినప్పుడు భక్సింగ్ గారు కనబడ్డాడు. ఆయన ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. నేటి దినాల్లో మనల్ని చూస్తున్నాడు, మన బిడ్డలను చూస్తున్నాడు. ఎవరి ద్వారా నా వాగ్దానమును, నా ప్రణాళికలను నేను నెరవేర్చుకోవాలని దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడు. అందుకనే దావీదు దినాల్లో దావీదును చూశాడు. దావీదును చూసినప్పుడు దావీదు ఆయనకు ఇష్టడుగా, ఆయన చిత్తమును నెరవేర్చేవాడుగా చూశాడు. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలను దావీదు ద్వారా నెరవేర్చాడు. ఆ 22వ వచనంలో చూస్తే, ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేస్తాను. మరి ఈ కమపాలెములో మరి ఈ మందిరమును విస్తరింపచేయాలని దేవుడు మన వైపు చూస్తున్నాడు. వీరి ద్వారా, వీరి విశ్వాసము ద్వారా, వీరి ప్రార్థనా జీవితము ద్వారా ఇక్కడ విస్తరింపచేయాలి, దీనిని విస్తరింపచేయాలని దేవుడు చూస్తున్నాడు. నీ వైపు చూస్తున్నాడు, నా వైపు చూస్తూ ఉన్నాడు. దావీదు వైపు చూస్తే దావీదు దేవునికి ఇష్టడిగా, ఆయన చిత్తానుసారుడిగా కనపడితే దావీదు వాగ్దానాలు నెరవేర్చిని. ప్రభువుని అడుగుదాం, ప్రభా నీ చిత్తానుసారమైన మనసు, నిష్టానుసారమైన మనసు నాకు దయచేసి మీ వాగ్దానాలు ఇక్కడ ఈ ప్రదేశంలో నెరవేర్చడానికి నన్ను వాడుకోమని దీన మనసు కలిగి ఆయన అడిగితే నీ ద్వారా దేవుడు గొప్ప ప్రణాళికలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలను సంపాదించుకున్నాడు. ఆయన జీవితంలో ఆయన మరి రుచి చూచాడు. ఇంకొకటి దావీదు సంపాదించుకున్నటువంటిది ఇంకొకటి మనం చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. దావీదు లూకాసు వార్త 18వ అధ్యాయం 23 ఒకసారి చూడండి అమ్మా. ఉందమ్మా? కాదమ్మా, దావీదు కుమారుడు 38వ వచనం చూడండి అమ్మా. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తే 40వ వచనంలో ఒక మాట ఉండదు, అంతటా యేసు నిలిచి ఆగిపోయాడు. వెళ్ళే యేసు ప్రభువారు సృష్టికర్తను ఒక కుంటివాడు ఒక పేరుతో ఉచ్చరించాడు. దావీదు కుమారుడు అనగానే ఎవరో నా తండ్రి పేరుని ఇక్కడ ఉచ్చరిస్తున్నాడు. నడిచి వెళ్ళేటువంటి యేసుక్రీస్తు వారు అడుగు వేయటం ఆగిపోయాడు. అంటే దావీదును అంతగా దేవుడు ఇష్టపడ్డాడు. దావీదు పేరుతో సంబోధిస్తే దావీదు కుమారుడా నన్ను కరుణించనగానే యేసు ప్రభువారు అడుగు ఆపేశాడు. అంటే దేవుడు దావీదుకు అంత విలువిచ్చాడు. చాలామంది మరి వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటారు, నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని. ఓ ఫలానా వాళ్ళ అబ్బాయివా? తండ్రి పేరును బట్టి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తన తండ్రి అయిన దావీదు పేరును బట్టి ఆయన దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనగానే దేవుడు ఆగిపోయాడు. దావీదుకు అంత ఘనతను దేవుడిచ్చాడు. మీరు అక్కడ చూస్తే దావీదు సంపాదించుకున్నది ఏంటంటే ఘనమైనటువంటి తెలివితేటలు, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు కలిగినటువంటి సొలొమోనును కన్నాడు. ఆ తరువాత ఆ కుమారుడు దావీదు శారీరకంగా సంపాదించుకున్న కుమారుడు ఆ తరువాత విగ్రహాలను స్థాపించాడు. అనేక రకాలైనటువంటి బయలుదేవతల బలిపీఠాలను స్థాపించాడు. ఆ దేశము పతనమైపోయింది.
ఆ దేశము, ఆ సొలొమోను కట్టిన మందిరము రాతి మీద రాయలేకోకుండా పడిపోయింది. కానీ సొలొమోను కంటే శ్రేష్టమైన కుమారుణ్ణి దావీదు సంపాదించుకున్నాడు. ఆ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. దావీదు ఏదీ తక్కువ కాకుండా సమస్తమును సంపాదించుకున్నాడు అని మనం చదువుకున్నామే. శ్రేష్టమైన కుమారుణ్ణి దావీదు సంపాదించుకున్నాడు. వెలకట్టలేని కుమారుడు, రోగములను స్వస్థపరిచే కుమారుణ్ణి దావీదు సంపాదించుకున్నాడు. ఈ కుమారుడు చాలా శ్రేష్టమైనటువంటి కుమారుడు. ఈ కుమారుడు ద్వారా మరి ఆ రాజ్యము స్వస్థత రాజ్యం అయిపోయింది. మరి మందులు లేవు, మాకులు లేవు, ఏమీ లేవు, హాస్పిటల్స్ లేవు. కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మాట ద్వారా, తాకుదల ద్వారా అనేక మంది స్వస్థత పొందారు. ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ లోకంలోనికి, ఆ రాజ్యంలోనికి స్వస్థత వచ్చింది. మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 15:22 ఒకసారి చదవమ్మా. అందుకు యేసు చాలా సమస్యల్లో ఉన్న వారి యొక్క కోరికలను తీర్చే కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. సమస్యలలో, ఇబ్బందులలో, ఇరుకులో ఉన్నటువంటి వారి కోరికలను, సమస్యలను తీర్చేటువంటి కుమారుడును దావీదు సంపాదించుకున్నాడు. తర్వాత 20వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి అమ్మా. 20వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే అక్కడ 30వ వచనము, 31వ వచనం కూడా ఒకసారి చూడండి. 30, 31 మత్తయి సువార్త 20, 30, 31. ఇందాక మనం లూకాసు వార్తలో చదివాం. యేసు నిలిచాడు, దగ్గరకు తీసుకున్నాడు. పాపులను ఏంటి, అవసరతలు ఉన్నవారిని ఏంటి, వ్యాధిగ్రస్తులను హక్కున చేర్చుకునేటువంటి మంచి శ్రేష్టమైనటువంటి దుఃఖమైనను, కన్నీరైనను, ఏడ్పైనను లేని ఆ పరలోక రాజ్యము కాదు. కానీ ఆ రాజ్యంలో దుఃఖమైన, కన్నీరైన, ఏడుపైన లేదు. కానీ ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరి కన్నీరును, ప్రతి ఒక్కరి వ్యాధులను తీసివేసే కుమారుడను దావీదు సంపాదించుకున్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడని మనం పాడుకుంటాం కదా. సాగిలిపడి మృక్కెదమనే పాటలో సొలొమోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, ఈ లోకములో ఉన్నవారి కంటే శ్రేష్టమైనటువంటి కుమారుణ్ణి దావీదు సంపాదించుకున్నాడు. ఈ కుమారుడు పాపులలో చేరక ప్రత్యేకించబడినవాడు. సొలొమోనును బట్టి దావీదుకు కొంత అవమానం వచ్చింది. దేవుడే చెప్తాడు, నీ తండ్రి అయినటువంటి దావీదు నడిచినట్లు నా సన్నిధిలో నడువు, నీ తండ్రి అయినటువంటి దావీదు ప్రవర్తనకు సరిగా నడువని దావీదును గురించి జ్ఞాపకం చేస్తాడు సొలొమోనుకి. కానీ అలాగ నడవలేదు. కానీ సొలొమోను తప్పిపోయినప్పటికీ కూడా సొలొమోను కంటే శ్రేష్టమైన కుమారుడైన యేసుక్రీస్తును సంపాదించుకున్నాడు. మనకి బిడ్డలుంటారు, మంచిదే. కానీ ఈ కుమారుడిని మనం సంపాదించుకోవాలట. ఈ కుమారుడు మనతో ఉంటే, ఈ కుమారుడు మన ధోనిలో ఉంటే ఏ తుఫానులు దరిచేరవు. ఈ కుమారుడు మన ఇంటిలో ఉంటే ఏ వ్యాధులు కూడా దరిచేరవు. ఈ కుమారుడిని మనము కలిగి ఉంటే కొరతల్లో, కొదువలలో రొట్టెలు విరుస్తాడు, చేపలు విరుస్తాడు, గంపలు మిగిలిపోయేటట్లు వృద్ధి చెందిస్తాడు. అందుకనే ఈ కుమారుని మనము కలిగి ఉండాలి. ఈ కుమారుని నేను సంపాదించుకున్నానని దావీదు సెలవిస్తున్నాడు. ఈ కుమారుడి ద్వారా రక్షణ పొందావు. కానీ ఈ కుమారుణ్ణి నీ అనుదిన జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నావా? ఈ కుమారుడు నీతో ఉంటున్నాడా? ఈ కుమారునితో నువ్వు జీవిస్తున్నావా? లోక సంబంధమైన కుమారులకి మనము వండి వారుస్తూ ఉంటాము, మరి వారి కోసం సంపాదిస్తాము. కానీ ఈ కుమారుడు మన కొరకు సంపాదించాడు. ఏంటి? పరలోక రాజ్యమును సంపాదించాడు. పరలోక రాజ్యంలో సింహాసనాన్ని స్థాపించాడు. ఎన్నో మన కొరకు సంపాదించిన కుమారుడు ఈ కుమారుని కలిగి ఉంటే ఏ కొరత, ఏ కొదువ ఉండదు. ఈ కుమారుడు దావీదును గొర్రెల దొడ్ల నుంచి వెలుపలికి తీసుకొచ్చాడు. ఈ కుమారుని నేను సంపాదించుకున్నాడు. సిగ్గుపరచని కుమారుడు, విమోచించే కుమారుడు, స్వస్థపరిచే కుమారుడు. ఈ కుమారుడి ద్వారా రక్షించబడ్డావు. కానీ ఈ కుమారుణ్ణి నీ అనుదిన జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడంటే మనము భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం.
ప్రియకుమారుడైన యేసు ప్రభువును సంపాదించుకున్నాడు. అందుకనే దావీదు గారు ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఒక మాట చూద్దాం, ఇంకా ఏమి సంపాదించుకున్నాడు ఈ దావీదు గారు. కరుణ రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ, ఆ, ఆ. అమ్మ అక్కడ కరుణా సంపన్నుడని ఉండదు చూడమ్మా. ఎఫెసీయులు 2వ అధ్యాయము, ఆయన కరుణా సంపన్నుడయ్యుండి అని ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి చాలమ్మ. దావీదు ఎవరిని సంపాదించుకున్నాడంటే ఈ లోకంలో చాలా పోగేశాడు. వెండి బంగారమును, రాజ్యమును, సింహాసనమును చాలా సంపాదించుకున్నాడు. కానీ వాటికంటే సంపన్నుడను సంపాదించుకున్నాడు, కరుణా సంపన్నుడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నది, బల సంపన్నుడు. దావీదు యుద్ధాలు చేసినా ఓడిపోవటానికి ఎక్కడా ఓడిపోలేదు. ఎందుకంటే దావీదు తన పక్షాన యుద్ధాలను చేయడానికి బల సంపన్నుడిని సంపాదించుకున్నాడు. దావీదు ఎక్కడ తొట్టిల్లిపోయినా కరుణించడానికి కరుణా సంపన్నుడిని సంపాదించుకున్నాడు. దావీదు సంపాదించుకున్నవి ఇవి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనము వద్దులండి. తర్వాత దావీదు సంపాదించుకున్నది ఏంటంటే జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో కానీ మనం చూస్తే అక్కడ దావీదు ఓట అని ఒకటి ఉంటుంది. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము, ఆ దినమున యెరూషలేము దావీదు సంతతి వారి కోసము ఊట ఒకటి తీయబడిందంట. ఏ ఊట అంటే పాపములను పరిహరించే ఊట. ఈ ఊట దగ్గరకే సమరయ స్త్రీ వచ్చింది. ఈ ఊట దగ్గరకే సమరయ స్త్రీ వచ్చింది. ఆ సమరయ స్త్రీ గురించి ఆ భాగంలో మీరు గమనించినట్లయితే అక్కడ 2 ఊటలు ఉంటాయి. జీవజల ఊటను, జీవజలమును నేను నీకు ఇస్తాను, తరువాత నిత్య జీవపు ఊటను అని దేవుడు అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడతాడు. మీరు అక్కడ గమనించినట్లయితే 2 ఊటలు కనపడతాయి. జీవజల ఊట ఒకటి, నిత్య జీవజలమును అని దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడతాడు. దావీదు ఏమి సంపాదించుకున్నాడంటే ఒక ఊటను సంపాదించుకున్నాడు. దావీదు తన సంతతి వారి కోసము మరెన్నడూ దాహము గనుక్కోకుండా, ఆకలి దప్పులు లేకోకుండా దావీదు నిత్య జీవజల ఊటను సంపాదించుకున్నాడు. అక్కడ మీరు చూస్తే దావీదు తన సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడ్డాడు. ఈ ఊట దగ్గర మీరు చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేరు అనే ఒక ఊట ఉంటుంది. అక్కడ ఒక కోనేరు ఉంటుంది. అక్కడ నీరు ఉబుకుతూ ఉంటుంది. అక్కడ సకల విధములైన రోగం కలిగిన వారు దానిలో మునిగి స్వస్థత పొందుకుంటూ ఉంటారు. దావీదు సంపాదించుకున్న ఊట స్వస్థపరిచే ఊట, పాపముల నుంచి విడిపించే ఊట. దావీదు సంపాదించుకున్న ఊట ఏంటంటే నిత్య జీవ ఊటను సంపాదించుకున్నాడు. ఇవి దావీదు సంపాదించుకున్నాడు. దావీదు తన సంతతి కారుకు జీవజల ఊటను సంపాదించాడు. జీవజల ఊటను సంపాదించుకున్నట్లు దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం చూసినట్లయితే దావీదు మరొక దానిని సంపాదించుకున్నాడు. కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏమి సంపాదించుకున్నాడో మనం చూస్తే 2 కొరింథీ 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము, చెప్ప శక్యము కాని ఆయన వరమును, చూడండి, చెప్ప శక్యము కాని ఆయన వరాన్ని సంపాదించుకున్నాడు. దేవుని యొక్క వరములను. ఇక్కడ అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం అనుకుంటే ఒకసారి చూడమ్మా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను
చూడండి, దావీదంట ప్రత్యేకమైన వరాలను సంపాదించుకున్నాడంట దేవుని దగ్గర. దావీదు ప్రత్యేకమైనటువంటి వరములను సంపాదించుకున్నాడంట. ఏ వరాలో కొద్ది నిమిషాలు చూద్దాం. దేవుని సన్నిధికి వెళ్ళిన దావీదు కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు, నేను దేవుని యొద్ద ఒక వరమును అడిగి తిని ఆయన సన్నిధిలో కూర్చుండి నేను దానిని వెతకుచున్నాను అని దావీదు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చదువు ఒకసారి 27 కీర్తన గ్రంథము 4వ వచనము. దేవుని యొద్ద నేను ఒక వరం అడిగి తిని ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. చాలు. దేవుని దగ్గర దావీదు ఒక వరం అడిగాడంట. ఏంటంటే ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయములో గడపటానికి, ఆయన యొక్క వరములను సంపాదించుకోవడానికి ఆయన ఒక వరం అడిగాడంట. దావీదు ఏ వరం అడిగాడంటే శత్రువుల ప్రాణాలను అడగలేదు, శత్రువుల రాజ్యాలను అడగలేదు, వెండి బంగారాలను అడగలేదు, ధన సంపదలను అడగలేదు. ఏమడిగాడంటే నీ ప్రసన్నత నేను చూడాలి ప్రభు, నా జీవితకాలం అంతా నీ ఆలయంలో నేను ధ్యానించాలి ప్రభు. మందిరం అయిపోతే 5 నిమిషాలు కనపడం మనం మందిరంలో. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాము, వెళ్ళిపోతాం. 5 నిమిషాలు మందిరంలో ఉన్నాం. ఈయన ఒక చక్రవర్తి, మనకు ఒక చిన్న ఉద్యోగమో చిన్న బిజినెస్ ఉంటేనో కింద మీద పడుతూ ఉంటాం. ఈయన ఒక చక్రవర్తి, రాజు కాదు దావీదు, అనేక రాజ్యాలకు చక్రవర్తి. కానీ దేవుని మందిరంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడంటే దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు, ఆయన ప్రసన్నతను నేను ఎప్పుడు పొందుకుంటాను. దేవుని ప్రసన్నత కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు దావీదు ఎదురు చూస్తూ జీవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రసన్నత ఎప్పుడన్నా చూసావా? దేవుని ప్రసన్నత రక్షించబడిన నీ జీవితంలో ఎప్పుడన్నా నువ్వు చూసావా? ఎప్పుడన్నా? ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడు, వెదకుడి దొరుకును. ఏంటి వెతికేదమ్మా? ఏంటి వెతికేది? ఏంటి దొరుకుద్ది అంటున్నాడు. ఆయనను వెతికితే ఆయన దొరుకుతాడట. ఆయన విలువైన సొత్తు. నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతాను. ఎప్పుడైనా వెతికావా? మీరు ఏదైనా సెల్ ఫోను మాట్లాడాలనుకున్నప్పుడు, మరి ఒక వ్యక్తితో ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడాలని అనుకున్నప్పుడు ఫోన్ చేసి హలో అని పెట్టేస్తావా? ఆ ఎదుటి వ్యక్తి మాట్లాడే వరకు వెయిట్ చేస్తావు, ఏదో సంగతులు తెలుసుకుంటాం. దేవుడు కూడా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన నీతో మాట్లాడాలని కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అది సత్యము. ఆయన నీతో మాట్లాడాలని కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. మనం హడావుడిగా మనకు కావలసిన లిస్ట్ అంతా చదివేసేసి ఆయనకి ముందు ఆయన ముఖాన్ని ఒక లిస్ట్ వేసేసి ఆమెను నేస్తాం. ఆయన సన్నిధిలో ధ్యానించాలట. ఆయన సన్నిధిలో కనిపెడితే స్పష్టంగా మాట్లాడతాడు. నేను దేవుని స్వరాన్ని చాలాసార్లు విన్నాను. స్పష్టంగా మాట్లాడతాడు. భక్సింగ్ గారు గెడ్డం చేయించుకోవడానికి కూడా దేవుడి దగ్గర అడిగి ఎందుకు వెళ్ళాడు? ఎవరి స్వరం విని వెళ్ళాడు ఆయన? పల్లవరపు కొండల మీద ప్రార్థన చేయడానికి ఎవరి స్వరం విన్నాడు ఆయన? దేవుని స్వరమే విన్నాడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయనకంత టైం ఇవ్వమో, ఆయనకంత టైం ఏమో. ఒక లిస్టు చదివేస్తాము, ఇక చూసుకో ప్రభా నేను వెళ్ళి పడుకోవాలి, దేవుని సన్నిధిలో ధ్యానించాలి. ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము ఒకసారి చూసినట్లయితే అక్కడ ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చదువుకుందామమ్మా. 16వ అధ్యాయం అనుకుంటా. అక్కడ దావీదు గారు ఒక్క మాట మాట్లాడతాడు. నాకు ఆ వచనం నాకు గుర్తులేదు. నేను దేవుని సన్నిధిలో ప్రతి ఉదయమున ఆయన సన్నిధిలో నా ప్రార్థనను సిద్ధము చేసి కాచుకొని ఉంటున్నానంట. దేవుని యొక్క ప్రసన్నత కొరకట దావీదు గారు దేవుని సన్నిధిలో కాచుకొని కూర్చుంటున్నాడట. ప్రార్థనను సిద్ధము చేసుకుని ఆయన సన్నిధిలో కాచుకొని కూర్చున్నాడట ప్రతి ఉదయాన దావీదు. ఓకే, ఆ రెఫరెన్సు గుర్తులేదులేమ్మా. ప్రతి ఉదయాన దేవుని సన్నిధిలో కాచుకొని కూర్చునేవాడట దావీదు. దేవుని సన్నిధిలో కాచుకొని కూర్చునేవాడట.
మనం ఇక్కడ గమనించినట్లయితే సరే, దావీదు దేవుని ప్రసన్నత కొరకు దేవుని ఆలయములో కాసుకుని కూర్చునున్నాడు. దేవుడు దర్శించాడు. దావీదు, నీకేం కావాలి అని అడిగినప్పుడు, దేవా నీ ప్రసన్నత నాకు కావాలి, దేవా నీ ప్రసన్నత నాకు కావాలి, చాలు, నీ ప్రసన్నత నాకుంటే చాలు ప్రభా అని దావీదు దేవుణ్ణి అడిగాడు. దావీదు దేవుణ్ణి అడిగి దేవుని ప్రసన్నతను సంపాదించుకున్నాడు. దేవుని యొక్క ప్రసన్నతను సంపాదించుకున్నాడు. మరి ఇంకొకటి మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనంలో దావీదంట పవిత్రమైనటువంటి వరాలను సంపాదించుకున్నాడంట. పవిత్రమైన వరాలు ఏంటి ఆ వరాలంటే, ఇందాక మనం చదువుకున్నాం 2 కొరింథీ. ఇప్పుడు చూడండి అమ్మా, 9వ అధ్యాయము 15వ వచనము. 2 కొరింథీ 9వ అధ్యాయము 15వ వచనం. చెప్పశక్యము కానీ చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి వరములను దావీదు సంపాదించుకున్నాడు. ఈ మాట పౌలు గారు చెప్తాడు. కానీ నేను ఒక మనిషిని ఎరుగుతును, అతడు పరలోకానికి వెళ్ళాడు, చెప్పశక్యము కాని మాటలు విన్నాడు. దావీదు కూడా ఆత్మపూర్ణుడై పరలోకానికి వెళ్ళి చాలా సంగతులు తెలుసుకున్నాడు. చెప్పశక్యము కానీ వర్ణించడానికి వీలు కాని వరాలను దావీదు సంపాదించుకున్నాడట. రక్షించబడిన తర్వాత ఒక్క వరమైనా నువ్వు సంపాదించుకున్నావా? కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి. ఒకరికి స్వస్థపరిచే వరము, ఒకరికి మరి ఇదేంటిదమ్మా పరిచర్య చేసే వరము, ఒకరికి ప్రార్థన చేసే వరము, రకరకాలైనటువంటి వరాలు ఉంటాయి. దేవుని దగ్గర నువ్వు ఏ వరాన్ని సంపాదించుకున్నావు? రక్షించబడ్డాను, బలలో చేయి వేశాను, వెళ్ళిపోతున్నాను కాదు. దేవుణ్ణి అడగండి, ప్రభా నాకు ఇచ్చిన తలంతేంటి, నాకు ఇచ్చిన వరమేంటి? దావీదట చెప్పటానికి వీలు కాలేనటువంటి, వర్ణించలేనటువంటి, చెప్పశక్యము కాని వరమును దావీదు దేవుని దగ్గర సంపాదించుకున్నట్టు. ఎలాగూ ఆయన ఆలయంలో ధ్యానిస్తూ, ఆయన సన్నిధిలో గడుపుతూ. దావీదు ఆయన సన్నిధిలో ఎలాగూ గడిపేవాడంటే, దావీదు గారటమ్మా ఒక మాట వినండి, గొర్రెలను కాసుకునేవాడంట. గొర్రెలను కాసుకునేటప్పుడు దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ఒకవేళ మనం అనుకుందాం, గొర్రెలను దొడ్లో నుంచి మరి బయటికి తీకి ముందు ప్రార్థన చేసుకుని గొర్రెలను దొడ్లో నుంచి బయటికి తీసేవాడేమో, అదేమో. రెండవది, ఎండ టైంలో గొర్రెలు గేదెలు కానీ చెట్ల కిందకు వస్తాయి. అవన్నీ చెట్ల కిందకు వచ్చినప్పుడు మధ్యాహ్నం చేసుకునేవాడేమో. ఆ తర్వాత గొర్రెలను మరలా చీకటి పడిన తర్వాత దొడ్లోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత రాత్రి ప్రార్థన చేసుకునేవాడేమో. మన భాషలో మనం అంతే కదా, ఉదయాన్నే లేవగానే చేసుకుంటాం, మధ్యాహ్నం కొంచెం తిని ఏదన్నా రెస్ట్ తీసుకునేటప్పుడు చేసుకుంటాం, మరి సాయంత్రం పడక్కి వెళ్ళేటప్పుడు. దావీదు కూడా గొర్రెలను దొడ్లో నుంచి బయటకు తీయక ముందు చేసుకునేవాడేమో, మరి దినమునకు 3 మార్లు చేసుకునేవాడంట గొర్రెలను కాసుకునేటప్పుడు. దేవుడు దావీదును హెచ్చించిన తర్వాత, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత, రాజుగా చేసిన తర్వాత దినమునకు 7 మార్లు చేసేవాడట. మనకు ఒక చిన్న ఉద్యోగం ఉంటే టైం లేదన్నా ఎక్కడ కుదురుతుంది? సంఘ ప్రార్థనకు రావడానికి ఎక్కడ కుదురుతుంది? వారకూటలకు రావడానికి ఎక్కడ కుదురుతుందన్న? టైం లేదన్న. ఆయన చక్రవర్తి అయ్యుండి అనేక రాచకార్యాలు ఉంటాయి, అనేకమైన న్యాయ తీర్పులు తీర్చాలి, కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. దినమునకు 7 మార్లు రాజైన తరువాత దినమునకు 7 మార్లు అన్నం కూర వండేసరికి మనకు తెల్లారుతుంది. అన్నం కూర వండి వార్చేసరికి అలసిపోతాం. దినమునకు 7 మార్లు రాజుగా ఉండి. ఇంకొక చరిత్రకారుడు దావీదు గారి గురించి ఒక మాట అన్నాడు. దావీదు గొర్రెల దొడ్లో నుంచి వచ్చాడు. మనమైతే దేవుడు మనకి పదవి ఇచ్చాడు, అసలు దేవుడిచ్చింది, దీంట్లో మనము ఇంకా ఎదగాలి అని దేవుడిని విడిచిపెట్టేస్తాం. దావీదు గారట, వినండి, దావీదు గారట, దేవా ఈ సింహాసనం నాకు ఇచ్చావు, కానీ ఆ సింహాసనం నాకు అంత ఇష్టం లేదని దేవుని సన్నిధిలో గడపడానికే, ఆ సింహాసనం మీద కంటే దేవుని సన్నిధిలో గడపడానికే ఇష్టపడుతుండేవాడట. 7 మార్లు ప్రార్థనలతో దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ధ్యానిస్తూ ఉంటే సింహాసనం మీద ఎక్కడ కూర్చునేవాడు? దావీదు ఫిర్యాదులు మనకి కలెక్టర్ ఆఫీసులో అక్కడ
స్పందన ఇవి జరుగుతూ ఉంటాయి కదా, మన ఫిర్యాదులు తీసుకోవడానికి. దావీదు గారికి ఏదైనా విన్నపాలు చేసుకోవాలంటే అనంట మినిస్టర్స్ కానీ సైన్యాధిపతులు కానీ దావీదు ప్రార్థనలో గడిపే స్థలంలోనికి వెళ్ళేవాళ్ళట. అర్థమవుతుందా? దావీదు ప్రార్థనలో గడిపే స్థలంలోనికి వెళ్ళేవాళ్ళట. దావీదుకి ఏదైనా విషయము తెలియచేయాలంటే, ఏదైనా కార్యం చేయాలంటే దావీదు ప్రార్థనా గదిలోనికి వెళ్ళి చెప్పేవాళ్ళట. సింహాసనం మీద కూర్చోాల. మనమైతే ఏదో కోతికి కొబ్బరికాయ అంటారు చూసారా, మనకి ఏదైనా దొరికితే దేవుడు లేడు, ఏమీ లేదు, సర్వం అదే, ఇంకా సర్వం అదే, దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. కానీ దావీదు దేవునికి ఆయన చిత్తానుసారుడిగా, ఆయన ఇష్టానుసారుడిగా ఎందుకు జీవించాడంటే దేవుడు చూస్తున్నాడు. గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని సింహాసనం దగ్గర తీసుకొస్తే ఏం చేస్తాడని చూస్తే, ఈ సింహాసనం కాదు ప్రభా, నీ సన్నిధి నాకు కావాలి. అందుకనే దావీదుకు దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడట, ఎన్నో కృపావరాలు ఇచ్చాడట. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని కృపావరాలు ఇచ్చాడో దేవుడు తర్వాత మనం చూద్దాం. ఎన్నో కృపావరాలు ఇచ్చాడంట దావీదుకి. నీకు కూడా ఇవ్వాలని చూస్తున్నాడు, కానీ దేవునికి అంత ప్రథమ స్థానము నువ్వు ఇవ్వలేకపోతున్నావట. దేవునికి మొదటి స్థానము నువ్వు ఇస్తే దేవుడు తనకున్న సమస్తాన్ని నీకు ఇచ్చేస్తాడట. దేవునికి నీవు ప్రథమ స్థానం ఇవ్వు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. మనకి ఈ యొక్క చిన్న సూత్రం మనకు తెలియట్లేదు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తికర్తలం అయిపోతాం, దేవుణ్ణి గణపరిస్తే లోకములో గనులమైపోతాం మనము. కానీ లోకాన్నే ప్రేమించేవారిగా, లోకాల్లో ఉన్న వాటిని గణపరిచేవారిగా ఉంటున్నాం కాబట్టి గణహీనులమైపోతున్నాము, దరిద్రతలో జీవిస్తున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని గణపరుస్తాను. సింహాసనము కంటే దేవుని సన్నిధిని గణపరిచిన దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. నీ జీవితంలో ఎప్పటి వరకు సాతానుడు దీన్ని మరుగుపరిచాడేమో, ఎప్పటి నుంచి దేవుణ్ణి గణపరచడం ప్రారంభించు. దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో తలగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను. బిడ్డలకు కూడా చెప్పండి, నువ్వు లేచిన తర్వాత నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానమేవో, దేవుడు లోకానికి అందనంత ఎత్తులో నిన్ను పెడతాడని బిడ్డలకు బోధించండి. దేవుడు ఇశ్రాయేలుకి అదే చెప్పాడు. నీ బిడ్డలు నీ ఇంట కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా బిడ్డలకు చెప్పండి. చిన్నోడికి ఆడికి ఏం తెలుసండి, పెద్దరికి నాకు చెప్దామంటే అసలు నీ మాటే దూరనివ్వడు, తర్వాత చెవులకు దూరనివ్వడా. చెప్పేవులే మమ్మీ, నీకేం తెలుసు మమ్మీ, నేను బాగా చదువుతున్నాను, నువ్వేం చదువుకోలేదు, నీకేం తెలుసు మమ్మీ అంటారు. చిన్నప్పుడే బోధించాలి. మందిరంలో పాలు విడిచే టైంకే అన్న చెప్పవలసిందంతా, ఫీడ్ చేయవలసిందంతా ఫీడ్ చేసేసేసింది దేవుని గురించి. దేవుని సన్నిధిలో నువ్వు ఇలాగ జీవించాలిరా, దేవుని నువ్వు ఇలాగ గణపరచాలిరా, దేవుని స్వరము నువ్వు ఇలాగ వినాలి, దేవుని సన్నిధిలో దేవుని దీపస్తంభం దగ్గర నువ్వు ఇలాగ గడపాలని పాలు విడవకముందే అన్న తన బిడ్డలకు ఫీడ్ ఇచ్చేసేసింది. మన బిడ్డలకు మనం ఏమి నేర్పుతున్నాం? అందుకని ఏ వరాలు లేవు, ఏ వరాలను సంపాదించుకోవట్లేదు. దావీదు శ్రేష్టమైనటువంటి కృపావరాలను, చెప్పశక్యము కానటువంటి వరములను దావీదు సంపాదించుకున్నాడు. దావీదు సంపాదించుకున్నటువంటి ఇంకొక వరాన్ని గురించి కూడా మనము గమనించినట్లయితే, ఇంకొక వరం రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. దావీదు సంపాదించుకున్న మరొక శ్రేష్టమైన వరము ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా ఈ వరము అందరము సంపాదించుకున్నాం. విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము. విశ్వాసము ద్వారా దేవుడు ఉచితముగా ఒక వరము ఇచ్చాడు. అది ఉచితముగా అనుగ్రహించబడిన వరము, రక్షణ వరము. రక్షించబడిన నీవు మరికొన్ని వరాలను కూడా నువ్వు పొందుకోవాలి. దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని దగ్గర శ్రేష్టమైనటువంటి కృపావరాలను పొందుకోవాలని దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు రండి, 6వ అధ్యాయము 4-6 వచనాలు చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు ఒకసారి చూద్దాం.
ఆ. ఉమ్. ఉమ్. చాలమ్మ, ఇక్కడ మనం గమనిస్తే పరలోక సంబంధమైన వరములను సంపాదించుకోవాలి, భూ సంబంధమైన వరాలు కాదు. భూ సంబంధమైన వరాలు కాదు. మనము సోషల్లో పాఠాల్లో ఒక పాఠం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఒక దేవుడు అనబడిన వాడికి కఠోరమైన తపస్సు చేసి ఒక వరాన్ని సంపాదించుకున్నాడంట. ఏ వరం అంటే, నేను ఎవడి తల మీద చేయబెడితే వాడు భస్మైపోవాలి, ఎవరి తల మీద చేయబడితే వాడు భస్మైపోవాలి అని వరాన్ని సంపాదించుకుని చివరికి ఆ వరం ఇచ్చిన వాడు వెనకే పడ్డాడంట, నీ తల మీదే చేయబెడతానని. ఇవి లోక సంబంధమైన వరాలు అలాగుంటాయి. ఇతరుల మీద చేయబెట్టడం, ఇతరులను ఆర్పేయటం, ఈ వరాలు కాదు, ఈ టాలెంట్స్ కాదు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు 6వ అధ్యాయం 4వ వచనంలో, పరలోక సంబంధమైన వరాలను రుచి చూడాలి. మనం అందుకనే పాడుకుంటాం, రుచి చూచి ఎరిగి తినేది యెహోవా ఉత్తముడనే. పరలోక సంబంధమైన వరాలను నువ్వు రుచి చూడాలి. ఈ లోక సంబంధమైన టేస్టులు కాదు, పర సంబంధమైన వరాలను నీ రక్షణ జీవితంలో నువ్వు రుచి చూసేవాడుగానే ఉండాలి. చాలా టేస్టులు చూస్తాం. ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు ఉప్పు ఉందా లేదా, సరిపోయిందా లేదా, ఈ రుచులు కాదు. పర సంబంధమైన వరాలను నీ జీవితంలో నువ్వు రుచి చూడాలట. పర సంబంధమైన వరాలను. భూ సంబంధమైనవి ఏమన్నాయమ్మా? భూ సంబంధమైనవి ఏవి శాశ్వతం కాదు. ఈరోజు శ్రేష్టమైన పదార్థాన్ని వండుకుంటే రేపటికి బూజు పెట్టిపోతుంది, కుళ్ళిపోతుంది. పర సంబంధమైనవి, నిత్యమైనవి, ఆ వరాలను నీ జీవితంలో రుచి చూడాలి. అప్పుడు పాడాలి ఈ పాట, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. దేవుని దగ్గర ఉత్తమమైన వరాలు ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు రుచి చూచావా? ఒక దైవ సేవకుడికట ఒక మీటింగ్కి వస్తే జీవమణ ఆంటీ అలాంటి ఒక ప్రేమ కలిగిన దైవ సేవకురాలు పెద్ద క్యారేజీ పంపించిందంట హోటల్కి. పంపిస్తే ఆయన క్యారేజీ తీసుకొచ్చిన వ్యక్తితోనంట, అక్కడ పెట్టేళ్ళు తమ్ముడు, నేను కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా నడుమాల్చి తింటాను అన్నాడంట. అంకుల్ నేను వడ్డిస్తానంటే, నువ్వు వెళ్ళు తమ్ముడు, నేను తింటానులే, అక్కడ పెట్టేళ్ళు అన్నాడంట. సరే, ఆయన 10 నిమిషాలకి లేచిన తర్వాత క్యారేజీ తీసాడంట. పాపం అలిసిపోయి ఉన్నాడు, వాక్యం చెప్పాడు, అందరికీ ప్రార్థన చేసి అలిసిపోయాడేమో. క్యారేజీ ఓపెన్ చేస్తే పై గిన్నె తీసాడట. పై గిన్నె తీస్తే మంచి ఆహారం ఉందంట, అంటే రైస్ ఉంది. సరే, మధ్యలో గిన్నె తీసాడంట చూద్దామని, రసం ఉందంట. కింద గిన్నె తీసాడంట, పెరుగు ఉందంట. వాటితో ముగిచ్చేసాడంట. వాళ్ళు తీసుకెళ్ళిన క్యారేజీ చాలా పెద్ద క్యారేజీ, చాలా గిన్నెలు ఉన్నాయంట. చాలా దూరం నుంచి వచ్చి దైవ సేవకుడు వచ్చాడని ప్రేమతో అన్ని వంటకాలు చేశాడంట. ఈయన పై గిన్నె తీశాడు, మధ్యలో గిన్నె తీశాడు, రైసు, రసము, పెరుగు, వాటితో మిగించేశాడు. ఇంకేం తీస్తావులే ఈ గిన్నెలన్నీ, ఏమంటేలని. తర్వాత వాటితో తినేసి అక్కడ పెట్టిన తర్వాత ఆ క్యారేజీ తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చి, అన్న భోంచేశారా, బాగున్నాయి ఆ వంటలంటే, ఏముందయ్యా రసము పెరుగు అన్నవే కదా అన్నాడు. అయ్యో అన్న, మీకోసం రొయ్యలు ఫ్రైలు ఉన్నాయి, మటన్ ఉన్నది, చికెన్ ఉన్నదంటే ఈయన అంటున్నాడంట, అయ్యో నేను అవన్నీ తీయలేకపోయానే. దేవుడు కూడా మనకు 66 గ్రంథాల క్యారియర్ పంపించాడు, రుచి చూడాలి. 66 గ్రంథాల క్యారేజీ మన ముందు పెట్టాడు. రుచి చూచి ఉత్తమమైనటువంటివి నువ్వు భుజించాలని దేవుడు మనకు కూడా 66 గ్రంథాల క్యారియర్ను పంపించాడు. మనమేమో పై గిన్నె, మధ్యలో గిన్నె, కింద గిన్నె చూస్తున్నాం. సప్పిడి విశ్వాసము, సప్పిడి జీవితం. అన్ని క్యారేజీలు వెతకాలి, ఏ క్యారేజీలో ఏమన్నదో వెతికితే శ్రేష్టమైనటువంటివి, ఉత్తమమైనటువంటి వరాలను దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. ఒకసారి భక్సింగ్ గారు హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం చేస్తున్నాడంట. హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం చేస్తుంటే హైదరాబాద్లో ప్రయాణమైనప్పుడు ఆయన పై బెర్తలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు చూశాడంట. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత గుంటూరు వచ్చింది, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఒంగోలు వచ్చింది, మోకరించి ప్రార్థన చేస్తామన్నాడు. సూళ్ళూరుపేట వచ్చింది, నెల్లూరు వచ్చింది, ప్రార్థన చేస్తున్నాడు. చెన్నై వచ్చింది, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు భక్సింగ్ గారు. ఆ పైన ఉన్నటువంటి యవనస్తుడు, ఏంటి ఈయన పడుకోడా ఇంత ప్రార్థన చేస్తున్నాడు
అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఆ ట్రైన్లో ప్రార్థన చేసాడే ఆ వ్యక్తి, అలాగ నేను ప్రార్థన చేయాలి ప్రభా, ఆయన సంపాదించుకున్న ఆ ప్రార్థన కృపావరమును నాకు దయచేవా ప్రభా, ఆ ప్రార్థన విశ్వాసము నాకు దయచేయమని ఆ వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అద్భుతంగా దేవుడి దగ్గర అన్ని కృపావరాలు పొందుకున్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన DGS దినకరన్ గారు. ఆయన అంత ఉన్నతమైన స్థితికి ఎదగడానికి భక్సింగ్ గారిని చూశాడు. ఆ ప్రార్థనా వరము, ఆ విశ్వాసము నాకు దయచేయ ప్రభని ప్రార్థన చేసుకుని సంపాదించుకున్నాడు. అలాంటి శ్రేష్టమైన దైవ సేవకుని యొక్క మరి సహవాసంలో నీవు నేను ఎదుగుతూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి చూసి సంపాదించుకున్నాడు. ఆ భక్సింగ్ గారి సహవాసంలో పుట్టాము, పెరిగాము, జీవిస్తున్న నీవు నేను ఏమి సంపాదించుకున్నాం? ఏ కృపావరాన్ని సంపాదించుకున్నాం? చెప్పశక్యము కాని వరమును దావీదు సంపాదించుకున్నాడు. ఉత్తమమైనటువంటి వరమును దావీదు సంపాదించుకున్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. ఇంకొక మాట మనము గమనించినట్లయితే ఇప్పుడు రండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమన్నదై చాలండి. ఏం వరం అమ్మ అక్కడ? సంపూర్ణమైన ప్రతి వరం అంటే పరసంబంధమైన వరము సంపూర్ణమైనది, భూ సంబంధమైనవి అసంపూర్ణమైనవి. దావీదు సంపూర్ణమైన వరమును సంపాదించుకున్నాడు. సంపూర్ణమైనది, పైనుంచి వచ్చేటువంటి వరమును. అక్కడ మీరు ఇంకొక మాట మనము గమనిస్తే రండి, 3వ అధ్యాయం 17వ వచనం చూడండి అమ్మా. పైనుండి వచ్చే జ్ఞానము పరసంబంధమైన జ్ఞానము పవిత్రమైనది, మంచి ఫలములతో, కారు ఫలాలతో కాదు, మంచి ఫలాలతో నింపబడిన పైనుండి వచ్చే జ్ఞానము సంపూర్ణమైన వరమును దావీదు సంపాదించుకున్నాడు. ఈ లోకంలో ఏదైనా మనం హిస్టరీలో చదివితే ఫలానా చోళరాజులు, ఫలానా మొఘల రాజులు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు పరిపాలించారు, వారి రాజ్యం అంతరించిపోయింది. కాకతీయ రాజులు, చోళరాజులు, మొఘలులు, ఆ తరువాత వచ్చినటువంటి రకరకాల మన పరిశుద్ధ గ్రంథములు చూస్తే పర్షియన్ రాజులు, ఆ తర్వాత గ్రీకులు, దానియేలు గ్రంథంలో వారి యొక్క దినాలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వము నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేశారని. దావీదు పరసంబంధమైన రాజ్యాన్ని, పరసంబంధమైన వరాన్ని ఎలాగ సంపాదించుకున్నాడంటే దేవుడు అంటాడు, దావీదు రాజ్యము మితిలేని రాజ్యము, అంతము లేని రాజ్యము అని దేవుడు చెప్తూ ఉంటాడు. దావీదు ఎప్పుడో క్రీస్తు పూర్వము పరిపాలించాడు, కానీ దావీదు రాజ్యము, దావీదు సింహాసనము నేటి వరకు మన మధ్య ఉన్నది. ఆ సింహాసనం మీద త్వరలో రానున్న యేసుక్రీస్తు వారు వచ్చి కూర్చుంటారు. నీ రాజ్యమునకు మితి లేదు, నీ రాజ్యము, నీ సింహాసనము తరతరములు ఉంటుందని దేవుని ద్వారా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని దావీదు సంపాదించుకున్నాడు. దావీదు ఏ వరం పొందుకున్నాడంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో అన్నాడు. అక్కడ శ్రేష్టమైన ప్రతి వరమును, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి ఈవి, ప్రతి వరము పరసంబంధమైనవి సంపాదించుకున్నాడు. అందుకని అబ్రహాము విషయంలో కూడా దేవుడు అంటాడు, అబ్రహాము గుడారములో నివసిస్తూ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మిక్కిలి ధనవంతుడు, ఏ రాజులు కూడా అబ్రహాముతో సాటి రారు. మిక్కిలి ధనవంతుడు, కానీ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూచినట్లు దావీదు సంపూర్ణమైన, శ్రేష్టమైన, పరసంబంధమైన వాటిని దావీదు సంపాదించుకున్నాడు. దావీదు ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును దావీదు సంపాదించుకున్నట్లు దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొకటి మనము చూసినట్లయితే 25వ అధ్యాయంలో మనం చెప్పాం కదా, ఆయన సన్నిధిలో ధ్యానిస్తూ, ఆయన సన్నిధిలో శ్రేష్టమైనటువంటి వరాలను, ఆయన ప్రసన్నతను దావీదు సంపాదించుకున్నాడని. ఎలాగూ సంపాదించుకున్నాడు దావీదు? దేవుని సన్నిధిలో కూర్చొని ఎలాగూ సంపాదించుకున్నాడు? రండి, 123వ కీర్తన గ్రంథము 123వ కీర్తన
మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే చదవండి ఒకసారి. నీ తట్టు నా కనులెత్తుచున్నాను. చాలమ్మా. దాసి కన్నులు యజమానురాలు తట్ట తిరిగినట్లు నేను దేవుని సన్నిధిలో కూర్చుని నా కన్నులు ఆయన తట్టు ఎతికాను. గుర్రాల కోసమో రథముల కోసమో వెండి బంగారాల కోసమే కాదు. మనము దేవుని ఇంటిలో కూర్చుంటాం, కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. మనం దేని గురించో థింక్ చేస్తూ ఉంటాం. ఆరాధన చేస్తూ ఉన్నామని ఆ 40 నిమిషాలు మోకరిస్తాం, కానీ మనము దేనితోటో కనులెత్తుంటాము, దేని కొరకో వెతుకుతూ ఉంటాము. దావీదు గారు అంటున్నాడు ఆ 123వ కీర్తనలో, నేను ఆయన తట్టు కనులెత్తి శ్రేష్టమైన ప్రతి పరసంబంధమైన వరాన్ని నేను సంపాదించుకున్నాను. ఆయన సన్నిధిలో కూర్చుండి ఇంకా దావీదు పొందుకున్నటువంటి శ్రేష్టమైనటిది ఏంటంటే, అక్కడ ఒక మాట, దావీదు 13వ అధ్యాయం అపోస్తల కార్యములు రండి, 16వ వచనంలో మీరు గమనించినట్లయితే 13వ అధ్యాయము 16వ వచనం అపోస్తల కార్యములు. దావీదు ఆ తరము వారికి సేవ చేసి ప్రభునందు నిద్రించినట్లు ఉంటుంది అక్కడ. అంతేనమ్మా? చదవమ్మా. 13, 16 అమ్మా. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి చాలమ్మా. దావీదు సంపాదించుకున్న, దావీదు గొప్ప రాజండి, అదండి ఇదండి అనుకుంటాం. దావీదు దేవుని సన్నిధిలో యాజకత్వాన్ని సంపాదించుకున్నాడు. దేవుని సేవ చేయటము మహాభాగ్యము. ఈ ప్రజలకు నేనేదో సింహాసనం మీద కూర్చుని ఈ ప్రజలకు సేవ చేయటం కాదు, నన్ను హెచ్చించి నన్ను గణపరిచిన నా ప్రభువుకు సేవ చేయాలి, నా దేవునికి సేవ చేయాలని దావీదట తన తరము వారికి సేవ చేశాడట. తన తరము వారికి సేవ చేసి నిద్రించాడట. చాలామందికి దేవుని సేవకు సమర్పించుకోండి అంటే అది చాలా తక్కువగా చులకనగా కనపడతా ఉంటుంది. దేవుని సేవ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాన్ఫికేషన్స్ పెట్టి, లేకపోతే ప్రత్యేకమైన కొడుకులు పెట్టి ప్రభు కోసం సమర్పించుకున్న వారు ఎవరు చెయ్యొద్దండి, ఎవరు ఎత్తరు. కాన్ఫికేషన్స్లో వాక్యం వింటారు, తింటారు, కానీ చెయ్యొత్తులు ఎవరు ఎత్తరు. ఎందుకంటే అది చాలా చీపుగా కనపడుతుంది మనకి. దావీదు చక్రవర్తి అయ్యుండి తన పితరులకు సేవ చేయడానికి, తన తరము వారికి సేవ చేయటముకు భాగ్యముగా ఎంచుకొని దావీదు ఎలాగూ సేవ చేశాడో తెలుసా? రండి, 119వ కీర్తన 136వ వచనం. కీర్తన గ్రంథము 119 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవటను బట్టి అట్లా సేవ చేశాడు, కన్నీటితో సేవ చేశాడు. మనము మన ఇంట్లో వాళ్ళ కోసమే బొట్టు రాల్చం. వాళ్ళు నశించిపోతున్నా, రక్షణ లేకపోయినా, దేవుని సన్నిధికి ఇంటికి రాకపోయినా ఇంట్లో వాళ్ళ కోసమే బొట్టు రాల్చం. ఎందుకంటే మన ఓటలన్నీ ఎండిపోయినాయి, కన్నీటి ఓటలన్నీ ఎండిపోయినాయి, ఆరిపోయిన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి బొట్టు కూడా రాలదు. వాడు నశించిపోతున్నా, పాపములో జీవిస్తున్నా, విగ్రహాల్లో జీవిస్తున్నా, లోకములో జీవిస్తున్నా కన్నీరు కార్చలేం. దావీదు ఇంటి వారి కోసం కాదు, దేశంలో ఉన్న వారి కోసమంట. జనులు నీ ధర్మశాస్త్రము గైకొనుకపోవటను బట్టి నా కన్నీరు ఎలాగుందమ్మా? ఏరులై పారుతుందంట. ఏర్లు ఎప్పుడు పారుతాయమ్మా? ఏర్లు ఎప్పుడు పారుతాయి? వరదలు వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు కాదు. వర్షం వచ్చినప్పుడు మురికి కాలువలు పారుతాయి. ఏరులు ఎప్పుడు పారుతాయి అంటే వరదలు వచ్చినప్పుడు పారుతాయి. అంటే తన యొక్క సేవ ఎలాగున్నదంటే కన్నీటి సేవ. అది సంపాదించుకున్నాడు. కన్నీటి ప్రార్థనా జీవితాన్ని దేశము కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు భారభరితమైన ఆత్మను దావీదు సంపాదించుకున్నాడు. మన భారం ఏంటంటే మందిరంలోనికి వస్తే ఫ్యాన్ కింద చోటు దొరకాలి, ఫ్యాన్ కింద కూర్చోవాలి. చాలా భారాలు మనకుంటాయి. నశించిపోతున్న
మన పేట గురించి, మన బంధువుల గురించి, మన జనాంగమును గురించి భారం ఉండాలి. దావీదులో ఉన్న భారాన్ని దేవుడు చూచి ఈ కృపావరం కూడా తీసుకో దావీదు, ఇది కూడా తీసుకో. ఎవరు వినియోగిస్తారో వారికి దేవుడు అపరిమితంగా ఇస్తాడు. పాతి పెట్టేవాడికి ఎవడో దేవుడు ఒక తలంతులు ఇచ్చిన వాడిని ఒక తలంతు ఇస్తే వాడు పాతి పెట్టాడు. దేవుడు వాడిని ఏమన్నాడు? బల అన్నాడా? ఏమన్నాడమ్మా? సోమరి అయినా చెడ్డవాడన్నాడు. సోమరి చెడ్డవాడన్నాడు. ఏశావుని ఏమన్నాడు? భ్రష్టుడు అన్నాడు. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏసేబుని భ్రష్టుడు అన్నాడు. తలంతులను పాతిపెట్టేవాడిని సోమరి అన్నాడు, చెడ్డవాడు అన్నాడు. దేవుడు చాలా ఇవ్వాలని చూస్తున్నాడు, వినియోగించలేమని ఇవ్వట్లేదు. 5 తలంతులు ఇచ్చిన వాడికి 5 ఇచ్చాడు, 2 తలంతులు ఇచ్చిన వాడికి 2 ఇచ్చాడు. నీకు నాకు ఏమి ఇవ్వట్లేదంటే ఈ దావీదు వంటి భారభరితమైన ఆత్మ మనకు లేదు కాబట్టి ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకోమని ఏది ఇవ్వట్లేదు. దేవుడు మనకి ఏది ఇవ్వట్లేదు. దావీదు దేవుని సేవను తీసుకున్నాడు. నాయనా, నేను రాజుగా కాదు, నీ సేవకుడిగా ఉంటాను, నీ దాసుడిగా ఉంటాను, నీ పరిచర్య చేస్తాను, నీ బిడ్డల యొక్క పాదాలను కడగడానికి కన్నీరు కారుస్తానని దేవుని సేవ చేసి తన తరములో వారికి సేవ చేసి నిద్రించాడు. మనం ఏమీ చేయకోకుండానే నిద్రిస్తున్నాం. ఏమీ చేయకోకుండానే నిద్రిస్తున్నాము. దేవుని పని ఏమీ చేయకోకుండానే నిద్రిస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు. ఓ, ఇది పాతిపెట్టే రకములే. ఈ తరమంతా పాతిపెట్టే రకము, ఈ తరమంతా తినే రకము, పాతిపెట్టే రకము, చెడ్డ రకము. కానీ దేవుని కొరకు నిన్ను వినియోగించుకుంటే, సమర్పించుకుంటే నీకు శ్రేష్టమైన కృపావరాలను దేవుడిస్తాడట. దావీదు దేవుని సేవను సంపాదించుకున్నాడు. నేను సేవ చేస్తానయ్యా, సింహాసనం మీద కూర్చొను, నీవు సింహాసనాసీనుడవు, నీవు రాజులకు రాజు ప్రభా, నీ పాద సేవ చేస్తాను నా తరము వారికని దేవుని సేవను చేయటానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. దావీదు అది సంపాదించుకున్నాడు. ఒకవేళ దావీదు స్థానంలోనే మనం ఉంటే మనం ఏం అడిగి ఉంటామమ్మా? ఆ రాజ్యం కూడా ఇవ్వు ప్రభా, అది కూడా ఇవ్వు ప్రభా, నాలాంటి గొప్పవాడు ఈ భూలోకంలో ఉండకూడదు ప్రభా, నాలాంటి వాడు ఈ భూలోకంలో కాదు, చివరికి మనం దేవుడి మీదే అంత, నీకంటే నన్ను గొప్పవాడికి చేయి ప్రభా. మన యాంబిషన్ అలాగుంటుందట, అలాగుంటుంది. కానీ దావీదు అన్నాడట, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి దీనులకు ఏమిస్తాడంటమ్మా? కృపనిస్తాడు. కృపనిస్తాడు. దావీదు విస్తారమైన కృపను సంపాదించుకున్నాడు. విస్తారమైన కృప వరములను సంపాదించుకున్నాడు. రక్షణ వరము పొందిన తర్వాత మనము కూడా అనేకమైనటువంటి వరములను దేవుని దగ్గర సంపాదించుకోవాలి. దావీదు వరాలను సంపాదించుకున్నాడు. అంటే దావీదుని ఏమనొచ్చమ్మా? వరపుత్రుడు అనొచ్చేమో. దావీదు పరలోకంలో నిలబడినప్పుడు నా వరపుత్రుడు వస్తున్నాడు, అనేక రకాలైన వరాలను కన్నీటి ప్రార్థన ద్వారా సంపాదించుకున్న నా వరపుత్రుడని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. పరలోకంలో మన గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తాడు? నా గురించి అయితే ఇదిగో పెద్ద సోమరుడు వస్తున్నాడు చూడండి అని చెప్తాడేమో. మీ గురించి కాదు, నా గురించి. రక్షించబడిన పెద్ద సోమరుడు వస్తున్నాడు పరలోకంలోకి అని ఆ దూతలతో పరిశుద్ధతతో దేవుడు చెప్తాడేమో నా గురించి అనిపిస్తుంది నాకు. ఎన్నో తలంతులు ఇచ్చాను, అన్నీ పాతిపెట్టిన రకం వస్తుంది చూడండి. దావీదు గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. మన గురించి దేవుడు ఏమి చెప్పగలడు? ఏమి సంపాదించుకున్నాం? మన విషయమై దేవుడు ఏమి సాక్ష్యం చెప్పగలడు? దావీదు సమస్తమును సంపాదించుకునేను. సమస్తము. ఇప్పుడు మనకి ఇంట్లో భార్య, పిల్లలు, ఒక ఇల్లుంటే సరిపోద్దమ్మా? ఇదేనా సంసారము, కాపురం అంటే? ఓ పొలం ఉండాలి, ఉద్యోగం ఉండాలి, కుటుంబాన్ని పోషించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. రక్షణ ఒకటి ఉంటే సరిపోదు, చాలా సంపాదించుకోవాలి. మనము విశ్వాస జీవితంలో ఎన్నో సంపాదించుకోవాలి. రక్షించబడ్డాను, ప్రభు వలలో చేయి వేస్తున్నాను కాదు, అక్కడితో సరిపెట్టుకోవటం కాదు. విస్తారమైన సొత్తులు ఉన్నాయి దేవుని సన్నిధిలో. ఆత్మ సంబంధమైన విస్తారమైన వరాలు, సొత్తులు ఉన్నాయి. వాటన్నిటినీ మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.
వాటన్నిటిని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. రండి, దావీదు సంపాదించుకున్నవి. దావీదు సమస్తమును ఏమి సంపాదించుకున్నాడు? రండి, అపోస్తల కార్యములు. ఇవి అపోస్తల కార్యములో పేతురు, దైవ సేవకులు దావీదును ముందు పెట్టుకుని నడిచారు. అందుకనే అపోస్తల కార్యాల్లో దావీదు దావీదు అని ఎక్కువ సార్లు వస్తుంది. 15వ అధ్యాయం రండి, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనం. 15వ అధ్యాయము 17వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. చాలమ్మ. దావీదు తన పడిపోయిన స్థితిని, పాడైపోయిన తన గుడారమును దేవునితో బాగు చేయించుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, నా గుడారపు పరిస్థితి ఇది, నా రాజ్య పరిస్థితి ఇది, నా బిడ్డల పరిస్థితి ఇది, నా దేశం యొక్క పరిస్థితి ఇది, పడిపోయిన పతనమైపోయినటువంటి తన స్థితిని, తన ప్రజల స్థితిని దేవుని దగ్గరికి వెళ్ళి పునర్నిర్మించుకున్నాడు, తిరిగి కట్టుకున్నాడు. అందుకనే దావీదు గారు ప్రార్థనలు అంటాడు, దేవా నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలించు, నా గుడారములో వ్యర్థమైనవి ఏమున్నాయి, నా గుడారము పడిపోయిందా, కూలిపోయిందా, నిలబడి ఉన్నదా, నాకు అర్థం కావట్లేదు. తన గుడారమును దేవునితో నిలబెట్టుకుని ఇక్కడికి రండి. ఇప్పుడు కీర్తనల గ్రంథంలో 15వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 15లో గుడారమును, దావీదు గుడారమును చూసాము. ఈ దావీదు గుడారము మరి ఎలాగున్నదంటే చూడండి, 15వ అధ్యాయము కీర్తన గ్రంథము. యెహోవా చాలు దావీదు తన గుడారమును ఎక్కడ వేసుకున్నాడంటే పరిశుద్ధ పర్వతం మీద వేసుకున్నాడంట. దేవునితో నివసించటానికి, దేవునితో కలిసి ఉండటానికి. దావీదు పడిపోయిన తన గుడారాన్ని ఎక్కడ కట్టుకున్నాడంటే పరిశుద్ధ పర్వతం మీద కట్టుకున్నాడట. చూసారా? పడిపోయిన దావీదు గుడారము, పాడైపోయిన దావీదు గుడారము దేవుని పరిశుద్ధ పర్వతం మీద దేవునికి ఆతిథ్యం ఇవ్వడానికి, దేవుని యొక్క గుడారములో తను నివసించటానికి పరిశుద్ధ పర్వతం మీద దావీదు తన గుడారాన్ని స్థాపించుకున్నాడట. మన గుడారం ఎక్కడ ఉన్నది? మనం కూడా ఏదైనా స్థలం కొనుక్కి నీళ్లు కొట్టుకోవాలంటే ఎక్కడ మంచి నీళ్లు పడతాయి, ఎక్కడ ఉప్పు నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ రేటు పెరుగుతుంది ఫ్యూచర్లో, ఎక్కడ మంచి మరి కమ్యూనిటీ ఉంటుంది, చాలా లెక్కలు ఉంటాయి మనకి. కానీ ఆత్మీయ జీవితంలో మన గుడారం ఎక్కడున్నదో మనకేమి లెక్కలు లేవు. ఇప్పుడు ఎక్కడో చోట్లండి, శ్రేష్టమైనటువంటి చోట నిన్ను దేవుడు ఉన్నతమైన సహవాసంలో నిలబెట్టాడు. నిన్ను ఈ గుడారం విలువ నీకు తెలియట్లేదు. కొన్ని చోట్లకు వెళితే అసలు అక్కడ వాక్యం ఉండదు, మందిరాలు మూతబడిన పరిస్థితి, రాజకీయాలు, వాక్యం ఉండదు, తనులాడుకోవటం, దెబ్బలాడుకోవటం. ఎంత శ్రేష్టమైన గుడారములో నిన్ను నింపి ఆయన వాక్యము ద్వారా నిన్ను పోషింపజేస్తున్నాడో ఈ విలువ నీకు అర్థం కావట్లేదు. పడిపోయిన తన రాజ్యపు గుడారమును దావీదు ఎక్కడ నిర్మించుకున్నాడంటే పరిశుద్ధ పర్వతం మీద తన గుడారాన్ని నిర్మించుకున్నాడు. రక్షించబడిన తరువాత నీ గుడారం ఎక్కడ ఉంటుంది? నీ గుడారములో ఏమున్నాయి? అబ్రహాము గుడారము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము గుడారములో నుంచి కొన్ని మాటలు దేవుడికి వినబడి, ఏం మాటలు వినపండి అమ్మా? అనుమానపు మాటలు, అవిశ్వాసపు మాటలు. ఈ టైంలో నాకు పిల్లలు పుడతారా అంటే ఆ గుడారములో నుంచి వచ్చిన మాటకు దేవుడు ఒక రెప్పలు ఇస్తాడు. అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదయ్యా. మరి ఎందుకు నీ గుడారంలో నుంచి ఆ మాట వినబడుతుంది? నాకు శారా ఎందుకు ఆ మాట మాట్లాడుతుంది? మన గుడారంలో నుంచి కూడా ఏ అవిశ్వాసపు మాటలు వినపడుతున్నాయో దేవునికి. దేవుడు గొప్ప కార్యాలు చేద్దాం అనుకుంటున్నాడు, కానీ మన గుడారంలో నుంచి కాని మాటలు, అవిశ్వాసపు మాటలు, బలహీనమైన మాటలు, వ్యర్థమైన మాటలు దేవుడికి వినపడుతున్నాయి. దేవుడు గొప్ప కార్యాలు చేయాలని వచ్చాడు, రక్షించుకున్నాడు. మన గుడారంలో నుంచి అవిశ్వాసపు మాటలు, సణుగులు, అనుమానపు మాటలు దేవుని చెవుల్లో పడకూడదు. విశ్వాస సహితమైన మాటలు మన గుడారంలో నుంచి వస్తే దేవుడు ముగ్ధుడైపోయి
ఆయనకున్నవన్నీ మనకిస్తాడట. అబ్రహామా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి, మీరు 18వ అధ్యాయంలో ఉంటే వచ్చిన 18వ అధ్యాయం ఆదికాండములో మీరు చూడవచ్చు ఆ మాటలు. మరి ఎందుకు నీ గుడారంలో నుంచి ఈ మాటలు వినపడుతున్నాయి? నీ భార్య అబ్రహాము గుడారములో నుంచి ఆ తరువాత నవ్వు వినపడింది. అబ్రహాము గుడారముల నుంచి వాగ్దానపు కేకలు వినపడినాయి. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు యొక్క నవ్వు వినపడింది. మన విశ్వాస గృహముల నుంచి కూడా, మన రక్షణ పొందిన విశ్వాస గృహముల నుంచి కూడా, మన గుడారముల నుంచి కూడా నవ్వు, సంతోషము, ఆనందము, దేవుని స్తుతిధ్వనులు వినపడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నూరంతల పంట మన గుడారములో కనపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం కూడా పంట ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ వేసుకోవాలో తెలియదు, పురులు కట్టుకుంటాం. ఈ ప్రకాశం జిల్లాలో పురులు కనపడవు. కారంచేడు వరకు పురులు కనపడతాయి. మాకు కృష్ణా జిల్లాలో విస్తారంగా ఉంటాయి. ఇంటికి 2-3 పురులు ఉంటాయి. పురులు అంటే ఒడ్లు, ధాన్యాన్ని నిల్వ చేసే, మినువులను నిల్వ చేసే పురులు ఉంటాయి. ఇక్కడ అంతగా కనపడవు, పంటలు పండవు కాబట్టి. పొగాకు బేళ్ళు కనపడతాయి, శనగలు కనపడతాయి, కానీ పెద్ద ఇటు ఏం కనపడవు. మాకంటే ఇంటికి ఒక 500 బస్తా 200 బస్తా పురులైనా ఉంటాయి మాకు. ఎందుకంటే పంట లేదు. నీ ఇంటిని కూడా విస్తారమైన నూరంతల పంటతో నీ గుడారాలను నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సమృద్ధి అనేటువంటి గుడారముగా దావీదు తన గుడారాన్ని సంపాదించుకున్నాడు. సమృద్ధి అనేటువంటి గుడారముగా దావీదు తన గుడారాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా మంచిది, దావీదు జీవితంలో మరి శ్రేష్టమైనది ఒకటి ఉంది. రండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. నేను దావీదు యొక్క వేరును చాలు. దేవుడు అంటున్నాడు, నేను దావీదునకు వేరును చిగురును, నేను దావీదునకు వేరును చిగురును అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ విషయంలో కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. చిగురు పెట్టుచు ఫలిస్తూ ఉండాలని, ఆకు వాడక దేవుని సన్నిధిలో మరి ఆకు వాడిపోకోకుండా నానాటికి ఫలాభివృద్ధి పొందుతూ ముసలితనమందు కూడా చిగురు పెట్టే అనుభవంలో ఆయన బల్ల యొద్ద నీవు నేను జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నేను దావీదు యొక్క వేరును చిగురును, నేను సుందర్రావు గారి యొక్క వేరును చిగురును, నేను జోసఫ్ యొక్క వేరును చిగురును, నేను నీ యొక్క వేరు చిగురని నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు చెప్పుకోవాలని ఇష్టపడుతున్నాడు. దావీదు విషయంలో కాదు, వ్యక్తిగతంగా నీ విషయంలో కూడా నేను ఈ మందిరంలో ఉన్న ఫలానా వారి యొక్క వేరు చిగురును, నీ పేరు నా పేరు వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి మనం ఎండిపోయామా? చిగురు పెడుతూ ఫలిస్తూ ఉన్నామా? రక్షించబడిన మనము అహరోను కర్ర చిగురించినట్లు ఎన్ని కర్రల మధ్య ఉన్నా, ఎన్నిటి మధ్య కట్టబడినా, ఏ పరిస్థితుల మధ్య కట్టబడినా దేవుని కొరకు చిగురు పెట్టేవారిగా నీవు నేను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదు పేరును దేవుడు చెప్తున్నాడు, నేను దావీదు యొక్క వేరును చిగురునై ఉన్నాను, నేను దావీదు యొక్క వేరును చిగురును. ఈ వెంగుల్లో దేవుడు ఎలుగెత్తు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కమ్మపాలెంలో ఫలానా వేరును చిగురుని నేనని మన పేరు చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపెడుతున్నాడు. ఆయన బల్ల యొద్ద వేరుపారి, ఆయన బల్ల యొద్ద చిగురు పెట్టి ఆయన వచ్చు పర్యంతరము ఫలించేవారిగా ఫలభరితమైన జీవితము కలిగి నీవు నేను ఉండాలని ఈ శ్రేష్టమైన వాటిని, ఈ శ్రేష్టమైన వరములను, శ్రేష్టమైన ఓటలను, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నీవు నేను సంపాదించుకోవాలని ఆయన తన సన్నిధిలో ఆయన బల్ల యొద్దకు మనల్ని సమకూర్చారు. దావీదు సంపాదించుకున్నవి నీవు నేను కూడా సంపాదించుకొని ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధపడినట్లు ప్రభువు కృప చూపించి దీవించి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభు బల దగ్గరికి వెళ్ళేటప్పుడు విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ప్రభు నేనేమి సంపాదించుకున్నాను,